ఒకరోజు లిల్లీ అనే అమ్మాయి తన తల మీద రెడ్ థ్రెడ్ ని చూస్తుంది. నిజానికి దాని చేతితో తాకలేరు, కానీ ఆమెకు మాత్రం కనిపిస్తుంది. అదే సమయంలో లిల్లీ వాళ్ళ అంకుల్ తో ఇంట్లోకి వచ్చినప్పుడు అతని తలకు చాలా ఎక్కువగా రెడ్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. దాంతో లిల్లీ కంగారు పడి గదిలోకి వెళ్లిపోతుంది. అయితే ఆమె వీధిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరి తలల మీద అలాంటి రెడ్ లైన్స్ అనేవి చూస్తూ ఉంటుంది. నిజానికి అవన్నీ కూడా తమలో ఉన్న కోరికలు బట్టి రెడ్ లైన్స్ బయటకు పుట్టుకొస్తాయి. ఈ విషయం తెలిసిన తర్వాత లిల్లీ ఎంతోగానో షాక్ అయిపోతుంది. ఒకవేళ ఏ ఇద్దరి మధ్యన రెడ్ లైన్స్ అనేవి కలిస్తే వారి మధ్య ప్రేమ ఉన్నట్టు అర్థం. ఆ మరుసటి రోజు లిల్లీ స్కూల్ కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి తల మీద రెడ్ లైన్ ఉండడం గమనిస్తుంది. కాకపోతే ఒక అమ్మాయి తల మీద రెడ్ లైన్ లేకపోవడం చూసి తను ఎటువంటి ప్రేమలో లేదని అర్థం చేసుకుంటుంది. అలా లిల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు తనని గతంలో ఏడిపించిన ఒక అమ్మాయి తల మీద రెడ్ లైన్స్ ఉండడం గమనిస్తుంది. అందులో ఒక లైన్ ఎవరితోనూ కనెక్ట్ అయి ఉండడం గమనించి అది ఎవరై ఉంటారని ఆసక్తిగా చూస్తుంది. అప్పుడు తెలిసే విషయం ఏంటంటే ఆమె ఒక టీచర్ తో రిలేషన్షిప్ లో ఉంది. ఇక అదే రోజు రాత్రి మధ్యాహ్నం ఇప్పటిలాగే తనని ఏడిపించడం కోసం ఆ అమ్మాయి వస్తుంది. కానీ ఆ సమయంలో లిల్లీ ఏమాత్రం భయపడకుండా తనని బెదిరిస్తుంది. అలానే టీచర్ తో తనకున్న ఎఫైర్ గురించి కూడా బయట చెప్తుంది. దాంతో కోపం వచ్చిన ఆ అమ్మాయి తనని తోసేస్తుంది. సరిగ్గా అదే సమయంలో తనని కాపాడడం కోసం వేరొక అమ్మాయి వచ్చి నిలబడుతుంది. ఒక లక్ష్యం ఫ్రెండ్స్.